పైకి ఎక్కువ నువ్వు పైకి ఎక్కువ సార్ నువ్వు ఎక్కువ ముగ్గురి నువ్వు పైకి ఎక్కువ ముగ్గురి ఎనికి పోలా ప్రసాద్ ఎనికి పోరా సన్ని ఎనికి పిల్లోడు వస్తాడు అదే పిల్లోనికి అందించే ప్రసాద్ పిల్లోనికి అంది రైట్ సాధిద్దాం బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత బీసీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత జోహార్ ఒడ్డరే ఓబన్న జోహార్ ఒడ్డరే ఓబన్న జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ మాన్య కాంచీరామ్ జోహార్ సావిత్రిబాయి పూలే జోహార్ ఫాతిమా షేక్ గారు జోహార్ మహాత్మా పూలే జోహార్ ఒడ్డరే ఓబన్న జోహార్ ఒడ్డరే ఓబన్న జోహార్ ఒడ్డరే ఓబన్న జోహార్ ఒడ్డరే ఓబన్న సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని సాధిస్తాం బహుజన రాజ్యాధికారాన్ని ఫోటోది ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నం నడిఒడ్డునున్నటువంటి మా బహుజన జాతి వీరుడు స్వతంత్ర సమరయోధుడు మా యొక్క ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఒడ్డే ఓబన్న గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుక్కటి వేళ్లతో పెక్కలించాలనేటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళు ఒక వ్యాపారులుగా వర్తకులుగా మన దేశానికి వచ్చి మన మీద అజమాయి చేసి మన రాజుల్లో మన వాళ్ళకి పుల్లలు పెట్టి మరి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకున్నటువంటి బ్రిటిష్ వారిని ఈ దేశంలో మొట్టమొదటిగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా యొక్క బహుజన జాతి పితామహుడు మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ మరి 1807 1వ నెల 11వ తేదీన జన్మించినటువంటి మా జాతి సూర్యుడు అనేటువంటి ఒడ్డెర ఓబన్న గారు. మరి ఈయన 39 సంవత్సరాల వయసులో మరి బ్రిటిష్ వారితో కోవెలగుంట అనేటువంటి ఇప్పుడున్నటువంటి నియోజకవర్గంలో మరి వారితో ఫైట్ చేస్తూ మరి ఆయన మరణించాడు. 10వ తేదీ 6వ నెల 1846లో ఆయన చనిపోయారు. అంటే యుద్ధం చేస్తూనే వీరమరణం పొందినటువంటి మహాత్ముడు మా యొక్క ఒడ్డెర ఓబన్న గారు. మరి ఈయన ఆనాటి పరిస్థితుల్లో మరి నాగరికత అనేటువంటిది మొదలవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని బ్రిటిష్ వాడు మన మీద యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధ పరికరాలు అనేటువంటి తుపాకులు అనేటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో బాంబులు అనేటువంటి తెలియని పరిస్థితుల్లో కేవలం కత్తులతో గొడ్డలతో సుత్తులతో యుద్ధం చేసినటువంటి మహాపురుషుడు. మరి అదేగాక నల్లముల అడవి ప్రాంతం అనేటువంటిది మరి ఆదివాసులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, మరి ముఖ్యంగా మా యొక్క బీసీలో బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ అయినటువంటి మా వృత్తి కులాలు ఎక్కువ జీవించేటువంటి నా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు నివసించేటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతంలో ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకొని మరి వాళ్ళ నాయన సుబ్బమ్మ దంపతుల యొక్క స్ఫూర్తిదాయకంగా మరి ఒడ్డే ఓబన్న గారు అనేకమైనటువంటి బ్రిటిష్ వారితో యుద్ధాలు చేశారు. మరి ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే సైరా నరసింహారెడ్డి గారి పేరే వస్తుంది. సైరా నరసింహారెడ్డి గారి కంటే గొప్ప యోధుడు, గొప్ప త్యాగశీలి, గొప్ప రాజకీయ దురంధరుడు ఒడ్డే ఓబన్న గారిని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ మధ్యకాలంలో గౌరవ చిరంజీవి గారు సినిమా తీశారు. మా జాతి ముద్దుబిడ్డ ఒక ఆయన స్టోరీని తగ్గించి సినిమా తీశారు. ఒడ్డే ఓబన్న గారే లేకపోతే
సైరా నరసింహారెడ్డి గారు అంత విరోచితమైనటువంటి పోరాటం చేసి ఉండేవారు కాదని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే స్ఫూర్తిదాయకంగా మరి ఆయన సమకాలికుడైనటువంటి మహాత్మా పూలే గారు మరి చదువుతోనే జ్ఞానం వస్తుందని, చదువుతోనే విజ్ఞానం కలుగుతుందని ఆలోచించి పాఠశాల నెలకొల్పి ఈరోజు వీళ్ళ స్ఫూర్తిదాయకంగానే వీళ్ళ యొక్క జీవితాన్ని చదివే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరికి సమానత్వం ఇచ్చారంటే దీనికంతా స్ఫూర్తిదాయకులు మరి వడ్డే ఓబన్న గారు కూడా ఒకరని మేము గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలుగు బుక్కు పాఠాంశాలతో పాటు దేశ చరిత్రలో మా వడ్డే ఓబన్న గారికి మరి ఘన కీర్తి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఒకటే కూటమి, మన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిఫర్ చేస్తున్నాం. ఈ సందర్భంగా బహుజన సంఘాల తరపున, వడ్డెర జాతి తరపున మా యొక్క వడ్డెర జాతి ముద్దు బిడ్డ ఒక చరిత్రని తెలుగు బుక్కు పాఠాంశాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. భావి తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆయనకి మనకి భారతదేశంలో అమూల్యమైనటువంటి కోహినూరు వజ్రం లాంటి భారతరత్న బిరుదు కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉందని తెలియజేసుకుంటూ ఈయన స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఆయన స్ఫూర్తిదాయకంగానే మేము బహుజన సంఘాలుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలను నెరవేర్చాలని, ప్రతి ఒక్కరు పరితంపించాలని, గ్రామీణ స్థాయి నుండి మనమంతా ఐక్యత కావాలని, జనగణనలో కులగణన తెచ్చేందుకు పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మన వడ్డెర జాతి ముద్దుబిడ్డ అయినటువంటి, బహుజన జాతి ముద్దుబిడ్డ అయినటువంటి వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్, జై భీమ్.